ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గత అసెంబ్లీ బైపోల్లో ఎస్ఐబీ స్పెషల్ టీం కీలకంగా పనిచేసినట్టు తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ కోసం నల్గొండలో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రణీత్ రావు సహా నిందితుల ఫోన్ నంబర్స్, కాల్ డేటా, వాట్సాప్ ను దర్యాప్తు అధికారులు రిట్రీవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలే టార్గెట్గా టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీం పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక బైపోల్ లక్ష్యంగా ప్రణీత్ రావు టీం పనిచేసినట్లు దర్యాప్తులో వెలుగు చూస్తోంది. నియోజకవర్గాల్లోని ఇంటెలిజెన్స్, కానిస్టేబుల్స్, నిఘా ఫోన్ ట్యాపింగ్తో అభ్యర్థులు, వారి అనుచరుల కదలికలను గుర్తించినట్లు ఎవిడెన్స్ ను దర్యాప్తు బృందం సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సీక్రెట్ డేటా బయటపడకుండా ఉండేందుకు ఎస్ఐబీ లాగర్ రూమ్, హార్డ్ డిస్క్లు, రికార్డులను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఏకంగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ కీలక నేతల నెంబర్లు, బీఆర్ఎస్ అసమ్మతి లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సహకరించిన ఫినాన్స్ సంస్థలు, రియల్టర్లు, విపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసింది. అటు ప్రభాకర్ రావు టీంలో సైబర్ క్రైమ్స్, టెక్నాలజీపై అవగాహన ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం పనిచేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పుడు పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అటు దేవరకొండలోని ఓ సీఐ హోదా అధికారికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నోటీసులు అందినట్లు తెలుస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు నుంచి దర్యాప్తు అధికారులు కీలక విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ లో జాయిన్ అయిన రోజు నుంచి నిర్వహించిన ఆపరేషన్స్ లు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అటు టాస్క్ ఫోర్స్ పేరుతో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధించిన వివరాలపై ఫోకస్ పెట్టారు. గతంలో ఎలక్షన్ కోడ్ను అవకాశంగా చేసుకుని ఉప ఎన్నిక జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అడ్డగోలుగా ఆపరేషన్లు చేసినట్లు గుర్తించారు. ఇందుకు సిటీ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, సౌత్ జోన్లలోని టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన సీఐల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించారు అధికారులు. టాస్క్ ఫోర్స్ పేరుతో అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి ఆపరేషన్స్ చేశారనే దానిపై డేటా రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ టీమ్ చీఫ్ ప్రణీత్ రావు నుంచి రాధాకిషన్ రావుకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుండేదో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అటు అభ్యర్థులు, వారి అనుచరుల ఫోన్ నెంబర్స్, లొకేషన్స్ ఎలా గుర్తించేవారనే కోణంలో దర్యాప్తు అధికారులు రాధాకిషన్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సర్చ్ ఆపరేషన్స్ లో హవాలా వ్యాపారుల వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. హవాలా వ్యాపారుల నుంచి సీజ్ చేసిన డబ్బు ఎక్కడికి తరలించారనే దానిపై ఆరా తీస్తోంది దర్యాప్తు బృందం. అటు ప్రణీత్ రావు సహా నిందితులంతా వినియోగించిన ఫోన్ నెంబర్స్, కాల్ డేటా, వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ ను రిట్రీవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ప్రశ్నిస్తున్న సమయంలో బీపీ సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో డాక్టర్స్ ను పిలిపించి మెడికల్ టెస్టులు చేయించారు. వయసురీత్యా ఒత్తిడి గురి చేయకుండా రాధాకిషన్ రావును ప్రత్యేక బృందం ప్రశ్నించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.